సంవత్సరాలుగా ఐరన్ షాప్ లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచే విషయంలో యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐరన్ షాపుల ముఠా కార్మిక సంఘం మరియు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చిన్న ఆంజనేయులు తప్పుపట్టారు. మంగళవారం కార్మిక సంఘం కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించి యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ నేటి నుండి సమ్మెలోకి వెళ్తామని వారికి సూచించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఐరన్ షాపులో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యలపై పలుమార్లు యాజమాన్యాలతో సానుకూలంగా మాట్లాడినప్పటికీ వారి నుండి సరైన సమాధానం రానందువల్లే ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా యాజమాన్యాలు మొండి వైఖరిని విడనాడకపోతే భారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, సురేష్ బాబు, రోసిరెడ్డి, ఆదాం తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు నగరంలో దాదాపుగా ఒక 50 ఐరన్ షాపులు ఉన్నాయి. ఈ ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి ముఠా కార్మికులు వాళ్ళ వేతనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఈసారి వచ్చేసరికి మేము పెంచలేము, మా పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదనని మొండిగా యాజమాన్యం చేస్తూ ఉంది. ఈ ఎండాకాలంలో ఐరన్ షాపుల్లో పనిచేయటం అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలో ఎండినటువంటి కాలినటువంటి ఐరన్ని పట్టుకొని కార్మికులు లారీలకు లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యజమానుల లాభాలు, వాళ్ళ యొక్క లాభాల విషయంలో ఎక్కడ రాజీ పడరు వాళ్ళు అక్కడ. కానీ కూలి రేట్ల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలన్నీ మాకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. గుంటూరు నగరంలోని ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంటు కాలపరిమితి ముగిసింది. దీన్ని పెంపుదల చేయమని నగర ముఠా కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కార్మికుల కూలీ రేట్ల పెంపుదల చేయటంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముఠా కార్మికులందరూ కలిసి ఈ రోజు నుంచి గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఏదైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన కూలీ రేట్లను పెంపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తామని ఏఐటియుసిగా తెలియజేస్తూ ఈ అసౌకర్యానికి ప్రజలందరూ సహకరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధునిక భవంతులు నిర్మాణం చేసే దశలో ఎంతో ప్రాముఖ్యత గణించిన ఐరన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి కూలీ రేట్ల పెంపుదల చేయమని చెప్పినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేని నేపథ్యంలో ఈ రోజు నుంచి నగరంలోని కార్మిక వర్గం యావత్తు ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని స్పందించిన యాజమాన్యం కూలీ రేట్ల పెంపుదల త్వరితగతిన చేపట్టాలని, లేని పక్షంలో